స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేచారా? అలాగే మీ అందరికీ 78వ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి దినాన స్వతంత్రం 1947లో స్వతంత్రం వచ్చింది కనుక అప్పటికి 78 సంవత్సరములు కావచ్చిని. ఏదైనా క్రీస్తు కృప. మహాత్ములు గొప్పవారు ఏమన్నారంటే, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు నిజముగా వచ్చినట్లంటే, ఒక స్త్రీమూర్తి అర్ధరాత్రి వేళ బయటికి వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చినాడే నిజమైన స్వాతంత్ర్యము అన్నారు. గనక మన భారతదేశము ఏ విధంగా ఉన్నది, ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజమైన స్వాతంత్ర్యము మన భారతదేశానికి కావాలి గనుక ప్రతి ఒక్కరును ఆ విధంగా ముందుకు అడుగులు వేయండి. ఎందుకంటే నిజమైన స్వాతంత్ర్యం పొందుకున్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యము అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడిచ్చే స్వాతంత్ర్యాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వాగ్దానం ఇలాగ ఉంది. ఏమనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవునికి స్తోత్రం. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభు మనతో మాట్లాడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అని వాగ్దానం చేస్తాడు. కనుక ఈ దినము, ఈ స్వాతంత్ర్యము మనం తెలుసుకోవాల్సింది ఏమై ఉన్నదంటే, అయితే దేని నుంచి స్వాతంత్ర్యం? మనం అంటే ఇంకా బానిసలుగా ఉన్నవారికే స్వాతంత్ర్యము అవసరం. ఈ స్వాతంత్ర్యం ఎవరికి వస్తుందంటే, ప్రభు ఆత్మ కలిగిన వారికి వస్తుందని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని నుంచి విడుదలంటే పాపము నుండి స్వాతంత్ర్యం. అంటే పాపం నుండి విడిపించబడటమే స్వాతంత్ర్యము, శాపము నుండి విడిపించబడటమే స్వాతంత్ర్యము. గనుక అలాగే ఈ లోకం నరకము నుండి తప్పించుకోవడమే స్వాతంత్ర్యము అని ఈ వాగ్దానం ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే పాప బానిసత్వంలో ఉన్నప్పుడు శాపానికి శాపం అనే కాడి కింద నువ్వు ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ కలిగి ఉంటే పెద్ద పెద్ద వారు చెప్పారు చూడండి, ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినాడే నిజమైన స్వాతంత్ర్యము అని తెలియపరిచి ఉన్నారు. అయితే ఆ స్వాతంత్ర్యము ఎప్పుడు వస్తుందంటే, ప్రభు ఆత్మ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడే స్వాతంత్ర్యం. కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నిండుకొనిన వారే దేవుని ఆత్మతో ముందుకు సాగాలని, భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం తీసుకురావాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వివరిస్తున్న వాగ్దానం, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును అని వాగ్దానం చేస్తున్న ఉదయాన్నే ఎంతమంది ప్రజలను తండ్రి ఈ ప్రార్థనలు ఇప్పిస్తూ వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరిలోని మీ ఆత్మతో నింపి ఆత్మలో ముందుకు సాగి ప్రభా, భారతదేశానికి ప్రభా నాయన ఏ విషయమందు కూడా ఎటువంటి బానిసత్వము లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, నిజమైన స్వాతంత్ర్యం ప్రతి బిడ్డకి మీరు దయచేయమని, స్వేచ్ఛను దయచేయమని, అలాగే ప్రభా ఆ స్వేచ్ఛ నిన్ను మహింపరిచేదిగా, ఆ స్వేచ్ఛ నిన్ను ఘనపరిచేదిగా, ఆ స్వేచ్ఛ ప్రభానైనా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేదిగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ఈ దినం రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాన్ని బట్టి గర్భఫలాలు దయచేయమని, ఉద్యోగాలు లేని బిడ్డకు ఉద్యోగాలు దయచేయమని, అలాగే చంటి బిడ్డలు మొదటి వృద్ధుల వరకు ప్రభా ఈ వాతావరణం మార్పిడి కారణంగా నా తండ్రి అనేక మంది
రోగాలు, జ్వరాలు, రొంపులు, విరోచనాలు ప్రభా, వామిటింగ్స్, అనేకమైన ప్లేట్లెట్స్ సమస్యలు ప్రభా, డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్, అనేకమైనవి పట్టి పీడిస్తుండగా ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని, ముఖ్యంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, నిజమైన స్వాతంత్ర్యం పొందుకునే విధంగా ప్రతి ఒక్కరికి నీ ఆత్మను అనుగ్రహించమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని, ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తమును వీరితోడి మహిం పొందమని యేసు నా పేట అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారన్నంత ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.